పద్మావతీదేవి అమ్మవారి పాదముల దగ్గర పెట్టి పూజింపబడి తీయబడినటువంటి పసుపు తాడు స్త్రీ యొక్క మాంగల్యాన్ని నిలబెట్టగలిగినటువంటి సమర్థత కలిగిన పసుపు తాడు. అందుకని దాన్ని మంగళసూత్రంలో కట్టుకుంటారు. అది అమ్మ అనుగ్రహం కలిగిందా, ఆవిడ ఏదో రూపంలో మనకి పంపించకపోతుందా? పంపిస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగిన నాడు. అందుకని అదిగో అది అమ్మవారి యొక్క వైభవం అంటే. అందుకని ఆ రోజున సువాసిని పూజలలో పాల్గొన మాసంలో శుక్రవారాల్లో సువాసినులందరూ అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజున అక్కడికి వెళ్ళినటువంటి సువాసినుల్ని మనకి ఫిబ్రవరి మార్చిల్లో వస్తుంది పాల్గొన మాసం అంటే. సత్రవుల్లో ప్రత్యేకం సువాసినులందరికీ కూడా షడ్రసోపేతమైనటువంటి విందు చేస్తారు. ఆ రోజున అమ్మవారు ఏదో ఒక స్వరూపంలో సువాసినులతో కలిపి విందు ఆరగిస్తుంది అంటారు. అందుకని ఆ తల్లి యొక్క వైభవం అటువంటి వైభవము. సరే, దీని తరువాత ఇంత గొప్పతనం మళ్ళీ మనకి ఈ పద్మసరో